ప్రజా సంక్షేమం కోసం ప్రతిజ్ఞ పేరిట ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. బీమార్గా పేరుగాంచిన రాష్ట్రాల్లో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిస్థితి మెరుగైందని, ఉత్తరప్రదేశ్లో మాత్రం అభివృద్ధి జరగడం లేదని మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించినా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనబడడం లేదని, శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అమిత్ షా అన్నారు. 15 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ను ఎస్పీ, బీఎస్పీ పార్టీలు దోచుకున్నాయన్న ఆయన తాము పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నామని అన్నారు. అధికార పక్ష గూండాలు భూములను ఆక్రమించుకున్నారని అమిత్ షా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. యూపీలో అక్రమ మైనింగ్ను ఆపేందుకు ప్రత్యేక కార్యదళాన్ని నియమిస్తామన్నారు. 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, మెరిట్ విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో ఫీజులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. యువతకు ల్యాప్టాప్లు ఇచ్చి 1 GB ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామన్నారు. మత ఘర్షణల కారణంగా ప్రజలు వలస వెళ్లకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అయోధ్యలో రాజ్యాంగబద్ధంగా రామమందిర నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తో పాటు పేదలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు లభించేలా చూస్తామని అన్నారు.